నమస్తే, వెల్కమ్ టు మానేరి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే సుధా చైర్మన్. ఆలయంలో ఉగాది పంచాంగ శ్రవణం వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. పన్నుల వసూలుపై మున్సిపల్ కొరడా, కమర్షియల్ కాంప్లెక్స్ లో ఆస్తులు సీజ్. తాగునీటి సమస్యను నివారించాలి, ఎల్ఎండిని సందర్శించిన ఎమ్మెల్యే గంగుల. వెల్కమ్ బ్యాక్. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు ఘనంగా జరిగాయి. రంజాన్ పండుగ సందర్భంగా అంతటా మత సామరస్యం వెల్లివిరిసింది. ఈద్గాల వద్ద మసీదులో ప్రత్యేక ప్రార్థన చేసి పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో రంజాన్ వేడుకలు జరిగాయి. రాజకీయ పార్టీల నేతలతో పాటు ముస్లిం పెద్దలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రాష్ట్ర మంత్రి పొన్నం, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎంఐఎం నేతలు రంజాన్ వేడుకలో పాల్గొన్నారు. నగరంలోని రేకుర్తి సాల్హే నగర్ ఈద్గా వద్ద రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం ఈద్గా వద్దకు భారీగా చేరుకుని ప్రత్యేక ప్రార్థన చేశారు ముస్లిం సోదరులు. ఈ సందర్భంగా ముస్లిం అతిపెద్ద ముఫ్తీ ఘియాస్ మొహీద్దీన్ ప్రసంగించారు. సర్వ మానవాళికి మార్గదర్శక గ్రంథమైన పవిత్ర ఖురాన్ రంజాన్ మాసంలోనే అవతరించిందని, మానవ జాతికి జ్ఞానకాంతిని ప్రసాదించే దివ్య జ్యోతి రంజాన్ మాసమని గుర్తు చేశారు. మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే రోజా అనే ఉపవాస వ్రతాన్ని కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశారని కొనియాడారు. అనంతరం ముస్లిం సోదరులు పరస్పరం ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని రేకుర్తి ఈద్గా వద్ద ప్రార్థనలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముస్లిం సోదరులను కలిసి వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నగరంలో అందరూ మతస్థులు కోరుకునేది కేవలం అభివృద్ధి మాత్రమేనని, భావితరాలకు బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి జీవించాలని కోరారు. ఎమ్మెల్యే గంగుల వెంట నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్లు సుదగోని మాధవి, కృష్ణగౌడ్, ఏదుళ్ల రాజశేఖర్, దిండిగల మహేష్, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, నగర బీఆర్ఎస్ మైనార్టీ శాఖ అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, బీఆర్ఎస్ నాయకులు జల్లోజు శ్రీనివాస్, నవాజ్ హుసేన్ పాల్గొన్నారు. రేకుర్తి సాలహే నగర్ ఈద్గా వద్ద నిర్వహించిన రంజాన్ వేడుకలో పాల్గొన్నారు. సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా మరి పవిత్ర రంజాన్ మాసాన్ని ఎంతో భక్తి శక్తులతో గడిపినటువంటి ముస్లిం సోదరులంతా కూడా ఈరోజు ఒక్కకాటిగా మరి ఈ కార్యక్రమం చేపట్టి, అదేవిధంగా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కరీంనగర్లో ముఖ్యంగా మరి హిందూ ముస్లిం బాహాబాహిగా అందరం కూడా కలిసిమెలిసి ఈ పండుగలను కూడా జరుపుకుంటాను. నేను ఉగాది పండుగను పెద్ద ఎత్తున అందరం కూడా ముస్లిం సోదరులతో కలిసి ఈరోజు మరి రంజాన్ పండుగ వీళ్ళతో కలిసి ఇలా కరీంనగర్లో ఒక మంచి వాతావరణం, అన్నదమ్ముల్లాగా జీవించేటువంటి వాతావరణం కరీంనగర్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ముస్లిం సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమంలో ప్రభుత్వంకు చేయూతనిస్తూ, అదేవిధంగా పండుగలను కూడా అన్నదమ్ములా గడుపుకుంటూ ఈరోజు ఒక మంచి వాతావరణం జరుపుతున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ముస్లిం సోదరులకు అందరికీ కూడా రంజాన్ పవిత్ర మాస శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా ఇదే విధంగా కొనసాగుతూ అందరం కూడా అభివృద్ధితో పాటు అన్నదమ్ములాగా కలిసి ఉండడానికి ఈ యొక్క పండుగలు దోహదపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. సాలహే నగర్ ఈద్గా వద్ద జరిగిన వేడుకలో ఎంఐఎం నగర అధ్యక్షులు అహ్మద్ హుసేన్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులను ఆయన కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంఐఎం కార్పొరేటర్, ఆ పార్టీ నాయకులు ఉన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా కరీంనగర్ జరిగిన వేడుకలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన స్నేహితులు సయ్యద్ షా, ఖాజా మహోద్దీన్ ఖాద్రీ, షాసా మొల్లా నివాసానికి వెళ్లి ఉత్సాహంగా గడిపారు. వారికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ అహ్మద్ అలీ ఇంటికి వెళ్లి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పొన్నం మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ మోహసిన్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు స్వీట్స్ తినిపించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
విశ్వావసనామ ఉగాది వేడుకలు కరీంనగర్ లో ఉమ్మడి జిల్లాలో ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం వేళలో ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణాలు చేశారు పండితులు. పలువురు ప్రముఖులు తమ జాతక రాశులను వారి వద్ద అడిగి తెలుసుకున్నారు. ఉగాది పచ్చడి, భక్షాలు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు శరత్ శర్మ పంచాంగ శ్రవణం చేయగా అర్చకులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం వేడుకలు పాల్గొన్న ప్రభుత్వ పాద శ్రీనివాస్ అర్చకులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు, అధికారులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈశ్వరి భీమాశ్రీగారు ఆలయంలో ఉద్యోగ కళ్యాణోత్సవాలు ముఖ్యంగా ఈశ్వర కాలే ఆడబిడ్డ తరపున స్థానంలో శ్రీనాథ్ శర్మ భారత శ్రీనాథ్ శర్మ ఆలయ రాష్ట్రంలో ఉగాది పురస్కారం. కరీంనగర్ అశోక్ నగర్లోని కన్యకా పరమేశ్వర దేవాలయంలో విశ్వాస నామ సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ ప్రతినిధి అక్షయ చైతన్య, ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఆచార్యులు అక్షయ చైతన్య గారు ఇక్కడ కార్యక్రమానికి హాజరైనారు. మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ గారి చేత పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ విశ్వావసు నామ సంవత్సరం లోపల కూడా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ డైరెక్టర్లందరూ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ధర్మాన్ని కాపాడుతూ అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృతంగా ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ తరఫున విస్తృతంగా ఇంకా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ, మరి ఈరోజు ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల శ్రీనివాస్ మరియు మా ప్రధాన కార్యదర్శి కాశం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారు, సేవా కన్వీనర్ తాటిపల్లి సుభాష్ గారు, అదేవిధంగా దాదాపు 25 మంది డైరెక్టర్లు కూడా ఈ కార్యక్రమం లోపల పాల్గొన్నారు. మాతలు, పురుషులందరూ దాదాపు 200 మంది ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరికీ వాసవి మాత ఆశీస్సులు లభించాలని. నగరంలోని 21వ డివిజన్ సూర్యనగర్ కాలనీలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. పండితులు వంశీకృష్ణ పంచాంగ శ్రవణం వినిపించగా ముఖ్య అతిథిగా కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ హాజరయ్యారు. కార్యక్రమంలో సూర్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగుటపు రాజమౌళి, ప్రధాన కార్యదర్శి రాచమల్లి రవి, గౌరవాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, శ్రేణుల తిరుపతి, సలహాదారు ఆడెం శ్రీనివాస్, కోశాధికారి నర్సయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ విరిచాల రవి, మరో సలహాదారు మల్లికార్జున్, వెంకన్న మహిళలు పాల్గొన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంను ఘనంగా సత్కరించారు. జీవన విధానం లోపల మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఎప్పటికీ ఒకే విధంగా ఉండదు. కొంతకాలము వర్షాకాలము, ఎండాకాలం అన్నట్టుగా మనకు కూడా మన కర్మానుసారంగా కష్టములు తప్పవు. కానీ ఈ విధంగా నువ్వు ఉండాలి అనేటువంటిది పంచాంగం మనకు. నగరంలోని కమాన్ రోడ్లో గల శ్రీ రామేశ్వరాలయంలో విశ్వావసనామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంచాంగ శ్రవణం చేశారు. తీగలగుట్టపల్లిలోని దుర్గాభవాని టెంపుల్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అర్చకులు పంచాంగ శ్రవణం చేశారు. లాభాల బాటలో నడిచే సంస్థలు అద్దెల ద్వారా ఆదాయం పొందుతున్న కాంగ్రెస్ నిర్వాహకులు ఆస్తి పన్నులు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. రెడ్ నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో సీజ్ చేస్తున్నారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. నగరంలో మొండి బకాయిల వసూలుపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పద్మనగర్ డైరీ కలెక్టరేట్ ఎదుట గల రెవెన్యూ క్లబ్ నిర్వాహకులపై కొరడా జులిపించారు. ఆస్తి పన్నులు చెల్లించకపోవడంతో కరీంనగర్ పద్మనగర్ డైరీ సంస్థ సీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మున్సిపల్ అధికారులు. కరీంనగర్ డైరీ 37 లక్షల వరకు ఆస్తి పన్నులు చెల్లించాల్సి ఉంది.
90% వడ్డీ మాఫీ పోగా మిగతా డబ్బులు చెల్లించాలని నోటీసులు ఇచ్చినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో చర్యలు చేపట్టారు మున్సిపల్ అధికారులు. మున్సిపల్ ఆర్ఓ ఇతర అధికారులు డైరీ కమర్షియల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని షట్టర్లను మూసివేయించారు. దీంతో డైరీ అధికారి మున్సిపల్ అధికారులతో చర్చించారు. నగర్ నగరపాలక సంస్థ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున నేడు చివరి రోజు కాబట్టి మేము గత 3 నెలల నుంచి తిరుగుతూ బకాయిల వారికి అందరికీ నోటీసులు ఇచ్చుకుంటూ చివరికి జప్తు నోటీసు కూడా జారీ చేసినాను. చెల్లించిన వారి ఆస్తులను సీజ్ చేస్తూ వస్తున్నాము. అందులో ఇప్పటి వరకు 8 ఆస్తులను సీజ్ చేయగా 6 చెల్లించారు. నిన్న రెవెన్యూ గార్డెన్ మరియు రెవెన్యూ క్లబ్ వాటికి సంబంధించిన కమర్షియల్ షాపులను కూడా సీజ్ చేయడం జరిగింది. వాటికి 87 లక్షల డిమాండ్ ఉంటే ప్రభుత్వం కల్పించిన 90% వడ్డీ మాఫీ తీసివేస్తే 34 లక్షలు చెల్లించవలసి ఉన్నది. ఇట్టి విషయమే వారికి పలుమార్లు చెప్పినాను, వినకపోవడం వలన నిన్న రెవెన్యూ గార్డెన్, రెవెన్యూ క్లబ్ మరియు కమర్షియల్ షాపులను సీజ్ చేయడం జరిగింది. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఆస్తి పనుల వసూలుపై కొరడా జులిపిస్తున్నారు అధికారులు. పన్నును చెల్లించిన భవనాలు, షట్టర్లను సీజ్ చేస్తున్నారు. నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ గార్డెన్, రెవెన్యూ క్లబ్ కమర్షియల్ కాంప్లెక్స్ సీజ్ చేశారు అధికారులు. వీటికి 87 లక్షల డిమాండ్ కాగా 90% వడ్డీ మాఫీ పోగా 34,80,000 చెల్లించాలని 2 సార్లు డిమాండ్ నోటీస్ ఇచ్చినా స్పందించకపోవడంతో భవనాలను సీజ్ చేశారు అధికారులు. 34వ డివిజన్ గోదాంగడ్డ ఏరియా హనుమాన్ దేవాలయం సమీపంలో పన్ను చెల్లించాలని అడిగిన వార్డు అధికారిపై అందోని దురుసుగా ప్రవర్తించడమే కాకుండా సహాయకుడి బైక్ ను ధ్వంసం చేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్ స్పందించారు. కమిషనర్ సూచన మేరకు అధికారులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా సదరు వ్యక్తిపై కేసు నమోదైంది. కరీంనగర్ ప్రజల తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఎల్ఎండిలో నీటి మట్టం అడుగంటిందని వెల్లంపల్లి నుండి మిడ్ మానేర్ ద్వారా ఎత్తిపోసి తాగునీటి సమస్య పరిష్కరించాలని మంత్రులను ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్ ఎల్ఎండిని సందర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి డ్యాంలో నీటి మట్టాన్ని పరిశీలించిన గంగుల అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రానున్న 3 మాసాల్లో నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నందున సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి సమస్య ఇప్పుడు ఏర్పడలేదన్నారు. జిల్లా మంత్రులకు ముందు చూపు లేకపోవడంతో నీటి సమస్య ఏర్పడిందన్నారు. వారంలోగా ఎల్ఎండిలో నీరు నింపకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమాయత్తం చేసి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే గంగుల వెంట బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేంద్రరావు, వాల రమణారావు, మేచిడి అశోక్రావు, బోనాల శ్రీకాంత్, ఐలేందర్ యాదవ్, కొత్తపల్లి మాజీ వైఎస్ ఎంపీ తిరుపతి నాయక్, దుర్షేడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకిసాల సంపత్రావు తదితరులు పాల్గొన్నారు. మేము ఒకసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బృందం అందరం కలిసి పోయినాం. మీరు కూడా వచ్చినట్టుండ్రు ఆ రోజు. మీరు రేపటి వరకు మోటార్ నీళ్ళు ఆన్ చేయమని మీటర్ ఆన్ చేస్తే మొత్తం నిండినాయి కదా. మేడిగడ్డ కాడ నీళ్ళు లేకపోతే మోటార్ ఆన్ చేస్తే మొత్తం ట్యాంకులు ఎందుకు నిండినాయి ఆ రోజు? మేము పోయినాం కదా ఆ రోజు. మేము ఇప్పుడు కూడా అంటున్నాం, మేడిగడ్డ కాడ కాపర్ ట్యాంక్ కడతారో డైవర్ట్ కడతారో తాగునీటికి ఇబ్బంది లేదు, డైవర్ట్ చేసుకొని సుందీలో నింపండి, సుందీ నుంచి అన్నారం నింపండి. మళ్ళీ డ్యామ్ సెఫ్టోలు సుందీలోకి వెళ్ళి నీళ్ళు ఫ్రీ ఫ్లో ఇచ్చిపెట్టమన్నారు. ఇవ సాకు చెప్తున్నారు అంతే. అంటే నేనేమంటున్నా, మా వేడిగడ్డ కాడ కేసీఆర్ కట్టిన నీళ్లు డ్యామ్ కట్టిండు, ఆ నీళ్ళు మొత్తం అంటరానితనంగా చూస్తున్నారు. మేము రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన రోజు సోమవారం కావడంతో రాష్ట్రంలోని నలుమూల నుండి భారీగా తరలివచ్చారు భక్తులు. ఉదయం నుండి ఆలయంలోని ధర్మగుండంలో స్నానాలు ఆచరించి దైవ దర్శనానికి క్యూ కట్టారు. కోడి మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగినందున ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు చలువ పందిళ్ల కింద సేద తీరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే సుధా చైర్మన్. ఆలయంలో ఉగాది పంచాంగ శ్రవణం, వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. పన్నుల వసూలుపై మున్సిపల్ కొరడా, కమర్షియల్ కాంప్లెక్స్ లో ఆస్తులు సీజ్. తాగునీటి సమస్యను నివారించాలి, ఎల్ఎండిని సందర్శించిన ఎమ్మెల్యే గంగుల. ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.